నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా దిశ పేపర్‌లో వార్తల్ని చూద్దాం. పోలవరం నా సెంటిమెంటు 2019 తర్వాత ప్రాజెక్టు దుస్థితి చూసి బాధపడ్డాడట చంద్రబాబు నాయుడు గారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకు పోయారు. అధికారులు, నీటిపారుదల శాఖ మంత్రి ఇంకా మంది మార్బలంతోని. అంటే పోలవరం పనులు ఎక్కడి వరకు అయినాయి, ఏంది అనే అప్డేట్ కోసం కాస్త చురుగ్గా పనులు చేపించి 2027 కల్లా పూర్తి చేయాలి. పుష్కరాలు, గోదావరి పుష్కరాలు 2027లో ఉన్నాయి. ఆ పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తయింది. పుష్కరాలు పోలవరం ప్రాజెక్టులోనే చేసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అంటే అది చేస్తా అని చెప్పి ఆయన పట్టుదలతో ఉండు. ఇక దానికోసం పోయిండు. అక్కడ పోయిన దగ్గర అంటే మాట్లాడిండు, ప్రెస్‌తోని గిట్లా మాట్లాడిన సందర్భంలో 2, 3 కీలకమైన కామెంట్లు చేసిండు. పోలవరం అనేది నా సెంటిమెంటు. పోలవరం ఒకవేళ డిలే అయితే మొట్టమొదట బాధపడ్డది నేనే. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యానికి గురి చేసిండట పోలవరాన్ని. నిర్లక్ష్యానికి గురి చేసి రివర్స్ టెండరింగ్ చేసి 2782 కోట్ల అదనపు భారం పట్టేట్టు చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల నాకు చాలా బాధ అనిపించింది. మొట్టమొదటి వ్యక్తిని నేనే బాధపడ్డా అంటాడు. మరి ఆ సెంటిమెంట్ ఏంది, ఆ బాధ ఏంది, ఆ రివర్స్ టెండర్లు ఏంది అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఈ సెంటిమెంటు అంటే రివర్స్ టెండర్లు కథ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిండు. అసలు ఈ పోలవరం అనే ప్రాజెక్టు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వాళ్ళే నిర్మిస్తా అన్నారు. వాళ్ళు నిర్మిస్తానంటే 2014 నుంచి 16 వరకు దాన్ని సాప కింద పెట్టి అడ్డకత్తెరలో పోక చెక్క లెక్క చేసి దాన్ని ఎటు ముందుకు పోకుండా వెనక్కి పోకుండా అంటే పాము చావకుండా కర్ర ఎరగకుండా చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఏంది కేంద్రం దగ్గర పోవటం, అప్పుడు మోడీ మళ్ళీ పొత్తు కదా, లేదు లేదు నేనే నిర్మించుకుంటా, నాకు నా చేతిలో కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కడతారు అన్నాడు. మరి దేనికి అన్నాడు అనేది అది వేరే విషయం. ఆ దేనికి అన్నాడు అనేది తర్వాత తెలిసింది. 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత మోడీ గారు, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్పారు. అప్పటిదా జనాలు తెలవదా పాపం. పోలవరం చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అయింది, ఏటీఎం లెక్క వాడుకుంటున్నా అన్నారు. అప్పుడు తెలిసిందనమాట నేను ఎందుకు జాతీయ ప్రాజెక్టు వద్దని, నేనే కట్టిస్తా నా దగ్గర కాంట్రాక్టర్లు ఉన్నారంటే ఆ ఏటీఎం కోసమే అనేది అప్పుడు ప్రజలకు అర్థమైంది. ఇదొక కథ. ఈ పోలవరాన్ని ఏటీఎంగా చేసుకుని అంటే ప్రధానమంత్రి అప్పుడున్న హోంశాఖ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం, మనం ఎవరో చెప్పిన దాని ప్రకారం కాదు, అది వాళ్ళే చెప్పారు. ఇవాళ మళ్ళీ వాళ్ళే భాగస్వామ్యపక్షం ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అంటే పోలవరాన్ని ఏటీఎం చేసిండు చంద్రబాబు నాయుడు గారని. మరి ఆయన సెంటిమెంట్ ఏటీఎం కోసమా, లేదా అంటే ఆయన బాధపడ్డది ఏటీఎం ఆగిపోయిందనే, లేదా ప్రాజెక్ట్ ఆగిపోయిందనేది ఒక సమస్య. ఈ రివర్స్ టెండరింగ్లో 2782 కోట్లు నష్టం వచ్చింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. 2782 కోట్లు నష్టం రావడానికి అంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ఎందుకు పెట్టిండే, అసలు కేంద్రమే నిర్మిస్తున్న ప్రాజెక్ట్ని బలవంతంగా కావాలని ఈయన చేతిలోకి తీసుకొని ఈయన కావాలన్న వాళ్ళకి ఎస్టిమేషన్లు ఎక్కువేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చిండు. దానివల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడ్డది, దాన్ని రివర్స్ చేద్దామని చెప్పి రివర్స్ చేసిండు. రివర్స్ చేసి నేను ఒక 5-6 వేల కోట్ల రూపాయలు నేను సేవ్ చేసిన అని జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. లేదు నష్టం జరిగిందని ఏం చెప్తుండు. మరి నిజంగా రివర్స్ చేస్తే లాభమే జరిగింది కానీ నష్టం జరగదు. అంటే ఈయననే నష్టం ఏంటంటే దానివల్ల డిలే అయింది. డిలే కావటం వల్ల బాగా ఈ అదనంగా ఖర్చు పెరిగింది, ఇప్పుడు ఎస్టిమేషన్లు పెరిగినాయి అంటుండు. అసలు నువ్వు ఇచ్చిందే అదనపు ఖర్చా? అసలు మీరు తీసుకున్నదే కేంద్రంలో నిర్మిస్తున్న దాన్ని మీ నెత్తనేసుకొని మీ కమిషన్ల కోసం, ఏటీఎంల కోసం చేసి అదనపు ఎస్టిమేషన్లతోని చేసుకున్నారు. దాన్ని రివర్స్ చేసిండు. ఇది ఒక భాగం. మరి నా సెంటిమెంట్ నేను చాలా బాధపడ్డది నేనే మొట్టమొదటి వ్యక్తిని 2019 తర్వాత పోలవరం నిర్వీర్యమైంది. లేదు నిర్వీర్యం కాలేదు, చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసిందని మేము చేసినామని వాళ్ళు చెప్తున్నారు. ఇది కళ్ళకు కనపడే సత్యాలు. ఇవన్నీ 2014 నుంచి 16 వరకు 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అత్యధిక ధరలకి వాళ్ళకి ఇచ్చి అంటే కాంట్రాక్టులకు ఎక్కువ ఎస్టిమేషన్లు వేసి ఇచ్చి ఏటీఎం లెక్క మార్చుకుండని చెప్పింది సాక్షాత్ భారత ప్రధాని, భారత హోంశాఖ మంత్రి ఏపీ గడ్డ మీదనే చెప్పారు. ఇది ఒకటైతే మన కళ్ళ ముందు కనపడేది. నేను బాధపడ్డా అంటున్నా కదా. డయాఫ్రమ్ వాల్ 400 కోట్ల ఎంత పెట్టి చిల్లర కడితే ఒక్క వరదకే కొట్టపోయింది. మరి దానికి బాధపడ్డరా? దేనికి బాధపడతారు? లేదంటే నా కాంట్రాక్టర్లను తీసేసి జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళని పెట్టిండు అనే దానికోసం బాధపడతారా? మరి మీ సెంటిమెంట్ ఏంది, మీ బాధ ఏంది, మీ ప్రజలకు వచ్చిన మరి నష్టం ఏంది తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన నా సెంటిమెంట్ అంటున్నా. మరి ఆ సెంటిమెంట్ని 2-3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సెంటిమెంట్ ఉండొచ్చు, ఏటీఎం సెంటిమెంట్ కూడా ఉండొచ్చు. ఏది ప్రధానమంత్రి గారు అన్నట్టు నాకు ఏటీఎం ఇది ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఏటీఎం లెక్క పనిచేద్దా అనే సెంటిమెంటు ఉండొచ్చు, 2 ఉండొచ్చు.
ఇంకోటి బాధపడే దాంట్లో డయాఫ్రామ్ వాళ్ళు కొట్టకపోయినందుకు బాధపడవచ్చు, లేదు ఏటీఎం డిస్టర్బ్ అయిన మధ్యలో అనే దానికి రెండు బాధపడవచ్చు. ఏది అనేది తెలియదు కానీ మొత్తానికైతే రివర్స్ టెండరింగ్స్తో 2782 కోట్లు అదనపు భారం పడ్డది. పరిస్థితులను చక్కదిద్ది 9 నెలల్లోని ప్రాజెక్టుని గాడిని పెట్టాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం మరకచర్ల అనుసంధానం చేపడతాం. పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టులో నీరు వదులుతాం. పోలవరం సందర్శన అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం క్షమించరాని తప్పులు చేసింది. ఓహో, క్షమించరాని. మరి మోడీ గారు, అమిత్ షా గారు క్షమించరాని తప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసి ఏటీఎం లెక్క మార్చిండు, దాన్ని పోలవరం నీరు ఏం చేసిండు ఆయన చెప్పిండు 2019లో ఎన్నికలప్పుడు. మరి ఇప్పుడు మీరు క్షమించరాని జగన్ చేసిండు అంటున్నారు. అహంభావంతో ఇష్టానుసారంగా వ్యవహరించింది. ప్రాజెక్టు విషయంలో తొందరపడొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్రం చెప్పినా వినకుండా వారికి నచ్చినట్టు ప్రవర్తించారు. ఓహో, ప్రాజెక్టు విషయంలో తొందరపడొద్దు, జాగ్రత్తగా ఉండాలని కేంద్రం చెప్పిందట, పోలవరం అథారిటీ చెప్పిందట. మరి అదే కేంద్రం సంబంధించిన ప్రధాని హోంమంత్రి వచ్చి ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు ఏటీఎం లెక్క మార్చిండని కూడా చెప్పారు. మరి ఆ మాట కూడా చేతి బాగుండేది. దీనివల్ల 2782 కోట్లు అదనపు భారం పడింది. కాంట్రాక్టర్లు మార్చారు. ఈ బాధ అంతా అదే అనమాట. కాంట్రాక్టర్లు మార్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాంట్రాక్టర్లు మార్చారు అనేది బాధ అనుకుంటా. బాగా బాధపడ్డది నేనంటే ఆ కాంట్రాక్టర్లు మార్చినందుకు అట్టుంది. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ల వలన ఏటీఎం లెక్క మారిందని మోడీ గారు చెప్పిండు. మోడీ గారు ఏటీఎం లెక్క మారిందన్నాడు కాబట్టి దాంట్లో అవినీతి ఉంది కాబట్టి మార్చినా అని జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇది మొత్తానికి బాధపడ్డాడు ఆయన. దాని తర్వాత 6 నెలల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదు. ప్రాజెక్టు దుస్థితి చూసి రాష్ట్రంలో బాధపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. పోలవరం ప్రాజెక్టు నా సెంటిమెంటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. సెంటిమెంట్ అట, బాధపడ్డాడట. సరే, బాధపడితే బాధపడదు, సెంటిమెంట్ అయింది. మోడీ, అమిత్ షా మిమ్మల్ని ఏటీఎం అంటే అన్నారు. మీరు మీ అనుచరుల కోసం కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులు మీ కాంట్రాక్టుల కోసం కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును 2 సంవత్సరాలు డిలే చేసి మీరు తీసుకోండి. కానీ ఇప్పటికైనా మీరు అన్న మాట ప్రకారం 2028, 2027లో పూర్తి చేస్తాం అంటున్నారు. చేయండి. గోదావరి పుష్కరాల కాలే చేస్తాం అంటున్నారు. అది చేస్తే సరే ఇవన్నీ మాఫ్ అవుతాయి. మీ ఏటీఎం ఖాతా, ఈ ఖాతా అన్నీ మాఫ్ అవుతాయి. అవి చేసే ముందు వాళ్ళ పునరావాస కేంద్రాలు, పునరావాసం వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనో నష్టపరిహారం రైతులకి అందరికి ఇచ్చిన తర్వాత నీళ్ళు వదులుతున్నట్టు నిజంగానే మీరు కమిట్మెంట్ ఉంటే ఈ మాటల మీద నిలబడండి. ఈ మాటల మీద నిలబడకుండా మళ్ళా 2,60,000 మంది గ్రామ వాలంటీర్లని తీసిపోయి గంగలో కలిపినట్టు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, త్రిశంకు స్వర్గంలో పెట్టారు, కడుపులో పెట్టి చూసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అదే చెప్తున్నావు పోలవరం నిర్వాసితులకి, నేను నీళ్లు మీకు డబ్బులు ఇచ్చాకనే వదులుతా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కథ చేయమాకండి పాపం. వాళ్ళ కథ చేస్తే ఇబ్బంది అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, వాళ్ళ కథ అట్లే ఉంది. మహిళలకు 1,500 రూపాయలు డబ్బులు అన్నారు, వాళ్ళ కథ అట్లే ఉంది. తల్లికి వందనమే మేలే వేస్తానంటున్నారు. మరి వేసినప్పుడు చూడాలి. ఇప్పుడు ఆ జాబితాలో పోలవరం నిర్వాసితులను పాపం చేర్చమాకండి. ఎందుకంటే వాళ్ళు భూములు పోయి, ఆస్తులు పోయి, ఇళ్ళు పోయి, వాకిళ్ళు పోయి ఉన్నారు. ఈ గ్రామ వాలంటీర్ల జాబితాలో మహిళలు ఉచిత ప్రయాణం, మహిళలకు 1,500 ఇచ్చేదాంట్ ఆ జాబితాలో చేర్చమాకండి. చేర్చకుండా దయచేసి వాళ్ళకి ఇచ్చి ఇది పూర్తి చేసే కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రానికి మంచి జరిగింది, మీకు పేరు నిలబడింది. ఇది ఒక వార్త. అయితే విడుదల రజనీకి నిరాశ ఎదురైందట. ముందస్తు బెయిల్ పిటిషను విచారణ ఏప్రిల్ 2కు వాయిదా. క్వారీ యజమాని నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో విడుదల రజనీ యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. ఆమె పైన ఎఫ్ఐఆర్ అయింది మొన్న. యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే ఏప్రిల్ 2కు వాయిదా పడ్డదట. ఆమెకు బెయిల్ యాంటిసిపేటరీ వస్తుందేమని రిలీఫ్ అయిద్దామని చూసింది కానీ రాలే. ఇది ఒకటి. ఇంకోటి వల్లభనేని వంశీకి కూడా బిగ్ షాక్ అయిందట. వల్లభనేని బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న వంశీ ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా నమోదైనాయి. చాలా పెట్టారు, ఒక 5-6 కేసులు పెట్టారు. దాంట్లో ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాను కానీ బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. మళ్ళీ అప్పీల్ చేసుకోవాలని. అది ఒక వార్త. ఎంపీ లావుకు హై సెక్యూరిటీ ఇచ్చారట. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్పై ఇటీవల పార్లమెంట్లో ప్రస్తావించిన శ్రీకృష్ణదేవరాయలు ఆయనపై దాడులు జరిగే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ అట. ఓ పాపం ఆయన ఇది నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారికి ప్రమాదం ఉందట. ఏంటికంటే సాక్షాత్ పార్లమెంట్లో పోయి రాష్ట్రం గురించో, రాష్ట్రంలో పోలవరం, అమరావతి గురించో, లేదా వెనకబడ్డ జిల్లాల గురించో, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించో మాట్లాడకుండా ఆయన ఏం మాట్లాడంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడను. మా రాష్ట్రం అంతా అవినీతి పాలైంది, అవినీతిలో లిక్కర్ స్కామ్ పెద్దది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువును పార్లమెంట్లో తీసిండు. దానికోసం ఎవరైనా దాడి చేస్తారేమని ఇంటెలిజెన్సీ వర్గాలు చెప్పినాయట. ఇంటెలిజెన్సీ వర్గాలు చెప్తే ఆయనకు హై సెక్యూరిటీ ఇచ్చారట. ఆయన అడిగింది ఏంది, దానికి సెక్యూరిటీ ఏంది, మళ్ళీ డబ్బులు బొక్క, అదొక డబ్బు బొక్క ప్రజలకి. ఆయన అడిగిందే రాష్ట్రం గురించి కాదు, లిక్కర్ స్కామ్ గురించి. ఆ లిక్కర్ స్కామ్ నిజంగానే చేయదలుచుకుంటే పార్లమెంట్లో మాట్లాడాలా.
నిజంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గరే ఇలా చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నాడు, ఎన్డీఏ కూటమిలో ఉండు. లోపల ఒక లెటర్ రాసి పంపి, చిట్టి రాసి పంపించి అమిత్ షాకి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేసిండు, ఇన్వెస్టిగేషన్ చేయండి చేయరు. ఇదంతా హైప్ కోసం కాకపోతే ఆయన అడగటం, మళ్ళీ సెక్యూరిటీ ఇయటం, ఇదంతా ఏంది? చిన్నపిల్లల చేష్టలు లెక్క. స్థానిక ఎన్నికల్లో కూటమికి చేయట 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు. మెజార్టీ ఎంపీపీ స్థానాలు కూటమి ఖాతాలోకి. కడప జడ్పీ చైర్మన్గా వైసీపీ అభ్యర్థి ఘన విజయం. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు. నిన్న కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగినాయి. ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో కూటమికే జై అని ఇచ్చింది దిశ పేపర్. కానీ ఇది శుద్ధ తప్పు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారంటే ఎక్కువ స్థానాల్లో. మరి ఇలా ఏం వార్త అంటే ఎక్కడా కూడా ఇంత ఫిగర్ అనేయాలి. 28 ఎంపీపీలు జరిగినాయి, 23 వైసీపీ ఎంపీపీలు జరిగింది. దాంట్లో మరి కూటమికి ఎన్ని వచ్చినాయి అనేది రాయాలి. కానీ ఘన విజయం అని కూటమికే జయ అన్నారు. కానీ మెజార్టీ ఎంపీపీ స్థానాలు కూటమి ఖాతాలు. మెజార్టీ అంటే ఎన్ని సంఖ్య ఉంటుందిగా, 23లో కూడా తేల్చలేని పరిస్థితి. అతడు మెజార్టీ వైసీపీకి వచ్చింది. వీళ్ళు ఏదో ఇక వార్త కూటమికి చేయని రాశారులే, కానీ అది మనకి డాటా ఉంది, చూద్దాం. రైట్, ఇది ఒక వార్త. ఇంకోటి, ఆసుపత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యిందట నిన్న. నాని గుండె కవాటాల్లో క్లాట్లు ఉన్నట్టు గుర్తింపు. సెకండ్ ఒపీనియన్ కోసం మరో ఆసుపత్రికి పోతారట. కొడాలి నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయనకి గుండెపోటు వచ్చిందని మొన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. నిన్న డిశ్చార్జ్ అయ్యారట. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం వేరే హాస్పిటల్కి తీసుకుపోతారట. ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టుంది. ఇది ఒక వార్త. అయితే 48 గంటల్లో నేను రాజీనామా చేస్తాను. ఆ సెగ్మెంట్లో బాధితుడికి న్యాయం జరగకపోతే నేనెందుకు? ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి, వస్తా. తేదీ సమయం చెప్పండి. టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే కొలకపూడి అల్టిమేటం ఇచ్చిండు. టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చిండు. 48 గంటల్లో రాజీనామా చేస్తా. అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండట రమేష్ రెడ్డి అని. ఆయన మహిళల్ని వేధిస్తుండో లైంగికంగా. ఆయన పైన ఎందుకు చర్యలు ఆయన తెలుగుదేశం ఆయనే, మళ్ళీ ఈయన తెలుగుదేశమే, ఆయన తెలుగుదేశమే. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం పార్టీ మామూలు మండల స్థాయి నాయకుడు లేకపోతే ఏఎంసీ చైర్మన్ స్థాయి నాయకుడి పైన చర్య తీసుకోండి మహాప్రభు అని అధిష్టానానికి ఫిర్యాదు చేసి, మీరు చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేసే పరిస్థితికి వద్దని ఇలా కూటమి ప్రభుత్వం ఉంది. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ ఉంటారు. లేదంటే వంగలపూడి అనిత గారు, ఎవరైనా అఘాయిత్యాలు మహిళలపైన చేస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అని. కానీ మీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే రోడ్డు ఎక్కి సవాల్ ఇస్తుతుండు. 48 గంటల్లో నేను చెప్పిన ఆయన పైన, అంటే తప్పు చేసిన ఆయన పైన చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తా అనే కాడికి పోయింది. మరి మీ ఇది తోలు తీస్తా, తొక్క తీస్తా, నార తీస్తా అనేది ఎడిపోయింది. మరి తప్పు చేసినోడి పైన చర్యలు తీసుకోవట్లేదని ఒక ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందంటే మరి ఏం చేస్తుందో ప్రభుత్వం అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. కొలకపూడి శ్రీనివాసరావు రచ్చ చేస్తాడు మొత్తానికి. అధిష్టానానికి సవాల్ ఇచ్చిండు. 48 అవర్స్ టైం ఇచ్చిండు అధిష్టానానికి, చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇప్పుడు చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు. మరి ఈయన సస్పెండ్ చేస్తారా, ఏఎంసీ మాజీ చైర్మన్ సస్పెండ్ చేస్తారా, మరి డిబేట్కి వస్తాడా? 48 గంటలు ఎక్కడైనా తేదీ డేటు అన్నీ చెప్పి రండి, నేను చర్చకు సిద్ధం అంటాడు. మొత్తానికి ముష్టి యుద్ధం అయింది. రైట్, ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. ఇది దిశకు సంబంధించి సాక్షిలో కూటమి దౌర్జన్యాలకు తెర తిరిగింది ఫ్యాను గిరగిర. అధికార కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి విజయకేతనం అట. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు 50 అయితే దాంట్లో వైఎస్ఆర్సీపీకి 30 వచ్చినాయట. అంటే ఎంపీపీలు, వైస్ ఎంపీలు అన్నీ కలిపి. వైఎస్ఆర్సీపీ రెబల్ 1 వచ్చిందట. మొత్తం 40 వచ్చినాయి. దౌర్జన్యాలతో కూటమి గెలిచిన స్థానాలు 9, ఇండిపెండెంట్లు 1, ఎన్నిక వాయిదా పడ్డది 7. టీడీపీ ఆశలకు గండి కొడుతూ కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రహం. త్రిప్రాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు చున్నీ లాగిన టీడీపీ నేత. ఇగో ఇక్కడ త్రిప్రాంతకం అట మండలంలో ఎంపీటీసీ ఏమో వైఎస్ఆర్సీపీ, ఆమె చున్నీ లాగుతుండు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అట. ఇగో ఇచ్చిండు కోట్ల సుబ్బారెడ్డి అట. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సృజన చున్నీ లాగుతుండట టీడీపీ నేత కోట్ల సుబ్బారెడ్డి. అంటే మాకెళ్ళరా అని, మా కూటమిలోకి వచ్చి కూసో అని. ఇక్కడ దౌర్జన్యకాండ వైఎస్ఆర్సీపీ జిల్లా గోపవరంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డిపై దాడి చేస్తారని టీడీపీ కార్యకర్తలు. సరే ఎన్ని చేసినా చివరికైతే ఫ్యానే గిరగిర తిరిగిందట, హవా అయిందట ఫ్యాన్ది. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి భర్త ఏమంటారు,
పిల్లల చెరువు అనేది ఊరుందట. పిల్లల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిన భార్య, భర్త ఏమంటారని ఆపై పుట్టింటికి పయనమాట. రామగిరిలో ఎస్ఐ సాయంతో పరిటాల చిల్లర రాజకీయం. పెనుకొండలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భారతి కిడ్నాప్, కాకినాడ రోడ్లో కిడ్నాప్, కూటమి నేతల బరితెగింపు. ఇది దీనికి సంబంధించి డేటా ఇచ్చారు. అంటే దిశ పేపర్లో కొన్ని నిన్న ఇది హవా కూటమి హవా అని ఇచ్చిండు కదా, దీంట్లోనే వేరే గీచిండు. ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం మనం. ఇగో మొత్తం స్థానాలు 57, ఫలితాల వివరాలు ఇచ్చిండి. ఎన్నికలు జరిగిన 50, వాయిదా పడ్డది 7. జడ్పీ చైర్మన్లు ఒకటి జరిగితే ఒకటి వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఎంపీపీలు 24 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. 24లో 18 గెలిచింది ఏది వైఎస్ఆర్సీపీ, 4 టీడీపీ గెలిచింది, 1 జనసేన, 1 బీజేపీ. అంటే కూటమి 6 గెలిచింది, వైఎస్ఆర్సీపీ 18 గెలిచింది ఏది 24లో ఎంపీపీలు. కానీ దిశ పేపర్లో లేకపోతే ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి మరి దాంట్లో పెట్టిండే దిశలో అయితే ఇచ్చిండు కూటమి దేవా అని. మరి 24 ఎంపీపీ స్థానాలు జరిగితే 18కి వైఎస్ఆర్సీపీ గెలిచాక ఇంకా హవా ఎక్కడిది? మెజార్టీ స్థానాలు కూటమి గెలిచినట్టయితే 4 స్థానాలు టీడీపీ గెలిచింది, 1 జనసేన, 1 బీజేపీ, 6 గెలిచారు. వాళ్ళు 6 గెలిచి వీళ్ళు 18 గెలితే హవా ఎవరిది? కనీసం అంకెలన్నా అబద్ధం ఆడవు కదా, అంకెలను చూశాను రాయాలి వార్త. తర్వాత వైస్ ఎంపీపీ 17 జరిగినాయి ఎన్నికలు. 17లో 12 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 5 ఈ తెలుగుదేశం కూటమి గెలిచింది. వైఎస్ఆర్సీపీ రెబల్ కూడా ఒకళ్ళు గెలిచారు, 2 తెలుగుదేశం, 1 జనసేన, 1 ఇండిపెండెంట్. కోఆప్షన్ మెంబర్లు జరిగినట్టు 8 జరిగితే 8కి 8 వైఎస్ఆర్సీపీ గెలిచింది. మరి దీన్ని బట్టి మొత్తం 50 స్థానాలు ఎన్నికలు జరిగితే 39 వైఎస్ఆర్సీపీ, 1 వైఎస్ఆర్సీపీ రెబలు, 6 తెలుగుదేశం, 2 జనసేన, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. దీన్ని బట్టి హవా ఎవరిది? ఫ్యాన్దా, సైకిల్దా, కూటమిదా? అంటే ఫ్యాన్ది హవా జరిగినట్టు వీళ్ళు ఒక వార్త రాశారు. మరి ఇది అధికారికంగా టేబుల్ వేసి రాశారు. దిశ పేపర్లో అత్యధిక స్థానాలు కూటమి గెలిచిందని రాసిండు, ఫిగర్ రాయాలి. 57 స్థానాల్లో జరిగింది 50, 50లో 39 నుంచి 40 స్థానాలు రెబల్తో కలిపి 40 స్థానాలు గెలిచింది వైఎస్ఆర్సీపీ. మొత్తానికి ఈ దౌర్జన్యాలు, పోలీస్ పవర్ ఇదంతా పనిచేయలే. కడపలో ఇది మన జడ్పీ చైర్మన్ కూడా కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఉన్న పవర్ ముందు ఈ పవర్ పనిచేయలే. ప్రజల్లో ఉన్న పవర్ ముందు పరువు పోయేటట్టుందని మొత్తానికి దాన్ని వదిలేశారు. ఇక ఆడ పోటీ కూడా చేయలే. వివేక రక్తాన్ని జగన్ చొక్కాకు పూసే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ అవినాష్ దోషిగా తేలితే రాజకీయాలకు స్వస్తి చెబుతా. లూత్రాను వినియోగించుకునే శక్తి సునీల్ దస్తగిరికి ఎక్కడిది? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి చెబుతుండే, నిన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి రక్తాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొక్కాకు పూసే ప్రయత్నం చేస్తున్నట్టు కూటమి. దాంట్లో భాగంగానే ఇప్పుడు దస్తగిరి కానీ శక్తి సునీల్ యాదవ్ వీళ్ళిద్దరూ దాంట్లో ఉన్నారు అక్యూజ్డ్. వాళ్ళు సిద్ధార్థ లోద్రా హైకోర్టులో, సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేటు. కొన్ని లక్షల రూపాయల ఫీజు ఉంటుంది గంటలకు ఆయనకి. చంద్రబాబు లాంటి వాళ్ళు భరించగలరు. అట్లాంటి సిద్ధార్థ లోద్రాకి ఎట్లా ఫీజులు వేస్తారో దస్తగిరి సునీల్ యాదవ్ ఆయన ఎట్లా ఎంగేజ్ చేసుకున్నారు, దీని వెనక ఎవరున్నారు అనేది స్పష్టంగా కనపడుతుందని ఆయన చెప్పిండు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. వాస్తవం కూడా మరి నిజంగానే తెలుగుదేశం పార్టీ కూటమే ఉండి చేపిస్తుందా వాళ్ళ వెనక? వాళ్ళకి ఫీజులు గిట్లా వాళ్ళే భరిస్తుందా అనేది ఒక కోణంలో రాశారు. ఆ చొక్కాకి జగన్ చొక్కాకు పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే వైఎస్ అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్యలో నిందితుడని తేలితే నేను రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్తా అని అంత కాన్ఫిడెంట్గా చెప్తుండో, అయినా కానీ ఏదో ఒక రకంగా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇరికేయాలని చూస్తారా అని చెప్పిండు. చూడాలి ఏం జరిగిద్దో. యశ్వంత్ వర్మ బదిలీని ఉపసంహరించుకోవాలట. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు బార్ అసోసియేషన్ వినతి చేసిందట. యశ్వంత్ వర్మ ఏంది, ఆ జడ్జి ఏంది, 1000 కోట్ల డబ్బులు ఏంది, అసలు ఎడిపోతున్న వ్యవస్థ, జ్యుడిషియరీ పైన నమ్మకాలు పోయే పరిస్థితి ఉంది. యశ్వంత్ వర్మ ఇంట్లో 1000 కోట్ల రూపాయలు దొరికినాయి, వీడియోలు కూడా అని చెప్పి ఆ వీడియోలకు సంబంధించి సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టారు. మరి సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోతున్నాయి, అది 500 కోట్ల పక్కన పెడితే కాలుతున్నాయి, దానికి సంబంధించిన వీడియోలు సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాక మరి ఎందుకు యశ్వంత్ వర్మ పైన ఎఫ్ఐఆర్ కాలేదు ఇంతవరకు? ఎందుకు ఎఫ్ఐఆర్ కావట్లే? ఎందుకు ఎఫ్ఐఆర్కి అనుమతించట్ల కోర్టులు? ఎఫ్ఐఆర్ చేయండి అని పిల్లు వేసిండు ఒక ఆయన సుప్రీంకోర్టులో. ఆ పిల్లని ఎందుకు స్వీకరించట్ల తొందరగా? దీని వెనక ఏం జరుగుతుంది అసలు? కనీసం ఆయన పైన చర్యలు తీసుకోవడానికి ముందుకు పోయిన పరిస్థితి ఉంటే, ఒక జడ్జి ఇంట్లో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయనే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆయన వాస్తవంగా కమిట్మెంట్ ఉన్నాయనేసి స్వచ్ఛందంగా నేను జడ్జి పోస్ట్ నుంచి తప్పించుకుంటున్నా, నా పైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని రావాలి. ఆయన రాడు.
మరి సుప్రీంకోర్టు అయినా కనీసం నీ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నీ పైన విచారణకు అనుమతిస్తాను, ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టలే. ఆ జడ్జి పోస్టులోనే ఆయన ఉండి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఏం తేలిద్ది చివరికి? ఏం తేలదు. ఉంటాడా జడ్జి పోస్టులో? జడ్జి పోస్టులో ఒక అభియోగాలు ఉన్న జడ్జి ఉన్నాడు అంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగిద్ది? ట్రాన్స్పరెన్సీ జరిగిద్దా? ఇదే వేరే ఒక సామాన్యుడింట్లో అక్రమంగా డబ్బులు ఉన్నాయనుకో ఏం చేస్తారు? అరెస్ట్ చేయరా తెసిపోయి? అరెస్ట్ చేసి లోపటేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బెయిల్ ఇవ్వని ఒకళ్ళు పిటిషన్ వేస్తే లేదు లేదు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బెయిల్ ఇవ్వకూడదని కోర్టులో వాదిస్తారు గవర్నమెంట్ తరఫున. మరి ఇవాళ అసలు బెయిల్ కాదు కదా, ఎఫ్ఐఆర్ పెట్టలేదు. ఎఫ్ఐఆర్ పెట్టకుండా అదే జడ్జి బయట తిరుగుతుంటే అరెస్ట్ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయడా? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఆయన ఇచ్చిన ఆర్డర్లు ఏంది? మొత్తం రివ్యూ చేయాలంటే ఆయన ముందు లోపల ఉండాలి కదా, బయట ఉంటే ఎట్లా? బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. దానికి మళ్ళీ సుప్రీంకోర్టు కొలీజియం కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఇది మొత్తానికి జరుగుతుంది. యశ్వంత్ వర్మ బదిలీని వద్దు, మాకు అలహాబాద్ కోర్టుకి బదిలీ వద్దు, ఆయన అవినీతి పరుడని వాళ్ళు అంటున్నారు బారస్యను. లేదు లేదు చూస్తాం, మేము బదిలీ చేస్తాంలే కానీ ఆయనకు అక్కడ ఏం పని అసలు బదిలీ చేయటం ఏంది, పని అప్పచెప్పటం ఏంది? సుప్రీంకోర్టు చెబుతుంది, కొలీజియం బదిలీ చేస్తాం కానీ అక్కడ ఏమి ఆయనకి వర్క్ ఇయ్యం, ఉట్టికి అట్ట కూర్చుంటాడు అంటే ఉట్టికి కూర్చొని జీతం ఇచ్చి మేపుతారా మీరు? సస్పెండ్ చేసి జైల్లో ఉండాల్సిన ఆయన ఉట్టికి జైల్లో కోర్టులో కూర్చోవటం ఏంది? అంటే జడ్జి అయితే ప్రివిలేజెస్ ఉంటాయా? స్పెషల్ యాక్ట్లు ఉంటాయా? ఏ రకంగా ఇది సమర్థించకూడదు సుప్రీంకోర్టు కొలీజియం అనేది ఇలా భారతదేశ వ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల అనుమానాలు. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైన ఉంది. వాస్తవంగా న్యాయస్థానాలపైన, న్యాయ వ్యవస్థ పైన ఇంకా అపారమైన నమ్మకాలు ప్రజలకు ఉన్నాయి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే లెక్క వ్యవహరించవద్దు. కానీ అట్లనే కనిపిస్తుంది. నిన్న వాళ్ళు బారస్యను వస్తే చెప్తున్నట్టు బదిలీ చేస్తాంలే కానీ అక్కడ ఏమి ఆయన కేసులు ఇవ్వం, బెంచ్ ఎక్కడు అని చెప్తున్నారు. అసలు బదిలీ చేయటం ఏంది, బెంచ్ ఇవ్వకుండా జీతం ఇవ్వటం ఏంది ఆయనకి? ఇదంతా ఏంది అసలు? రైట్. హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కు ఉందా? సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఎక్స్లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ అసమానం చెప్పాలని నిలదీత. ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలదా? మా 5 ఏళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరీక్షించి అధికార అహంకారానికి ఇదిగో ఆధారాలు, వీళ్ళే తిరిగి మళ్ళా చెప్తున్నట. మొత్తానికి దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చిండు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆలయాలపై వివిధ రూపాల దాడులు చేసేది వీళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్ళే, మళ్ళీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్ళే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు అంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాస్తవం ఇది. ఇగో కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేయాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన ఆర్డర్ ఇది. ఇదిగో 1వ తారీఖు 1వ నెల 2025 రోజు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక ఆదేశాల మేరకు కాశీనాయన క్షేత్రం నిర్మాణాలను తొలగించాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్కు సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాలు జారీ. ఇది స్పష్టంగా నోట్ ఉంది, గవర్నమెంట్ది కాగితం. కానీ దాన్ని ఎట్ట కోలుస్తారని మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తారు. ఆయన డిపార్ట్మెంట్ అటవీ శాఖ. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తుండే జగన్మోహన్ రెడ్డి. ఒక ఆయనేమో ఆదేశిస్తాడు, ఇంకొక ఆయన పర్యవేక్షిస్తాడు, ఒక ఆయన విమర్శిస్తాడు, ఇంకొక ఆయన దాన్ని కౌంటర్ ఇస్తాడు. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6గురు మరణిస్తే చంద్రబాబు నాయుడు గారు పోయి పరామర్శించిండు, పవన్ కళ్యాణ్ గారు కూడా పరామర్శించిండు. పవన్ కళ్యాణ్ గారే ఎందుకు సారీ చెప్పాలి, సారీ చెప్పాలి వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకు అంటాడు. ఆయనేమో ఆదేశిస్తాడు, ఆయన చెప్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మరి డ్యూయల్ రోల్ అంటారు. వాళ్ళే ప్రకటనలు ఇస్తారు, వాళ్ళే ఖండిస్తారు, వాళ్ళే ఆదేశిస్తారు, వాళ్ళే పర్యవేక్షిస్తారు. ఇది అసలు మీకు హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు. ఒక ఆయన కాషాయ వస్త్రాలు ఎత్తడు, ఇంకొక ఆయన లేదు లేదు అది తప్పు అంటాడు. ఇది ఎక్కడి కథ ఏందని. తల్లికి వందనం ఎక్కడ అన్నందుకు అధ్యాపకుడికి పై సారా కేసు పెట్టారంటే చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేత ఒత్తిడితో పోలీసులు అరాచకం. తల్లికి వందనం ఏది, ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ, పేద విద్యార్థులకు ఎందుకు ఈ కష్టాలంటూ ఓ ప్రైవేట్ కాలేజీ అధ్యాపకుడు తన ఆవేదన వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండట. కథం అయిపోయా. తప్పు అది. ఏదైనా అడగొద్దు. ఎందుకు అడగాల? మేము హామీ ఇచ్చినప్పుడు ఇస్తాం, ఓట్లు వేసారు మమ్మల్ని కూర్చోబెట్టారు అన్న పద్ధతి. ఇప్పుడు అడిగిండు, నిజంగానే తల్లికి వందనం ఏదని అడిగి తప్పే ఉంది? లేదు కదా. మరి తల్లికి వందనం లేక మిరపకాయ కోతకు పోతున్నారు పిల్లలు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయాల్సిన పిల్లలు మిరపకాయ కోతలో ఉన్నారు. అడిగితే తప్ప.
ఫీజు రియంబర్స్మెంట్ ఏది అన్నాడు అడిగితే తప్ప. దానికి నాటు సారా కేసు పెట్టారట. సారా తరలిస్తానని ఒక లెక్చరర్ పైన, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ పాపం. సరే ఒకళ్ళనిద్దరిని తరలిస్తారు. తర్వాత రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. పుష్కరాల్లోపే పోలవరం అయిద్దట, ముందు పరిహారం ఆ తర్వాత ప్రారంభం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. కింద మనం అన్నది కూడా అది, ముందు పరిహారం ఆ తర్వాత ప్రారంభం అంటే దాన్ని ఆ జాబితాలో చేర్చుకోండి. ఏది మహిళలకు ఉచిత ప్రయాణం జాబితా, మహిళలకు 1500 రూపాయలు, ఏది గ్రామ వాలంటీర్లు నేను 5 కాదు 10,000 ఇచ్చి తీసుకుంటా అని ఎన్నికల ముందు చెప్పారుగా, ఆ జాబితాలో పాపం ఇలా చేర్చకుండా ఇంకా తొందరగా అయ్యేటట్టు చూడండి. చేర్చకపోతే మంచిది అనమాట. వక్ఫ్ ఆస్తుల రక్షణ ముస్లింలకు ఉన్నత స్థితి కల్పిస్తాం, బడ్జెట్లో 5,300 కేటాయింపు, 5,300 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే 1,300 కోట్లు ఎక్కువ. సద్గుణలకు రంజాన్ ప్రతీక ఇఫ్తార్ ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. ఇఫ్తార్ ఇంది ఇచ్చారని నిజవాడలో అధికారికంగా కొంతమంది ముస్లిం సంఘాలు బహిష్కరించినాయి. దేనికోసం అంటే ఒకవైపు ఏమో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి మద్దతు ఇస్తుండే కేంద్రంలో, దాన్ని ముస్లింలకి నష్టం అది. ఇంకొక వైపు వచ్చి ముస్లింలు నేను బాగు చేస్తా అంటే ఎట్లా అమ్మాలి మేము అని చెప్పి వాళ్ళు బహిష్కరించారు. లేదు నేను రక్షిస్తా ఆస్తులను అంటాడు. ఆస్తులను కాదు వాళ్ళ రక్షణ, వక్ఫ్ సవరణ చట్టాన్ని అంటే ఉపసంహరించుకుంటున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి. కొన్ని రాష్ట్రాలు పంపినాయి. అటు పంపిస్తే అప్పుడు మీరు నిజాయితీ ఉన్నట్టు. ఏదైతే కేంద్రం ముందుకు తీసుకొస్తారో ఏదైతే ఉందో ఆ చట్టం, వాళ్ళకి వాళ్ళకి నష్టం కలిగించేది, ఇది తప్పు అని మీరు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ పంపలేదంటే డబుల్ గేమ్ ఆడుతున్నట్టే, గోడ మీద పిల్లకి అంగైతే ఇటు అంగాపోతే అటు. ఈ 2 కళ్ళ సిద్ధాంతాలు, గోడ మీద పిల్లి కథలు మా ముందు నడవదని వాళ్ళు బహిష్కరించారు నిన్న. బూటు బెల్టుల్లో బొక్కేశారట. జగన్ సర్కార్లు విద్యార్థులు కిట్లు, గుడ్లు, చిక్కీల్లో 1000 కోట్లు సహా చేశారట. ధరలు పెంచేసి అన్నింట కమిషన్లు, గుడ్లు రవాణాలో 36 కోట్లు దోపిడీ అయిందట. అప్పట్లో ఓ మంత్రికి 5% కమిషన్. ఓహో, బూట్లు పిల్లలకి ఇచ్చే బూట్లు ఉంటాయి కదా స్కూల్ పిల్లలకి, వాళ్ళకి ఇచ్చే బూట్లు బెల్టుల్లో బొక్కేశారట, చిక్కీల్లో కూడా బొక్కేశారట, అదనపు ధర వేసి బొక్కేశారట. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆంధ్రజ్యోతి వార్త రాసింది. మంచిదే, బాగానే ఉంది. సోహా చేస్తే తప్పే, చేయొద్దు. దాని మీద ఎవరైతే ఆ మాజీ మంత్రి ఎవరు ఉన్నారో ఆయన మీద చర్య తీసుకోవాలి, అధికారుల మీద తీసుకోవాలి, అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన కూడా తీసుకోవాలి, తప్పులేదు. కానీ అంటే ఆంధ్రజ్యోతి వార్త రాసిందనేటాలకి జనాలకు అనుమానం వస్తుంది. మరి ఈ అదనపు సెక్యూ ఒప్పందం లెక్కనే ఇది కూడా. ఈ బూట్లు బెల్ట్లలో చిక్కీలలో అదనపు ధర వేసి కమిషన్లు తీసుకుని అంటున్నారు. సెక్యూ ఒప్పందం కూడా అట్నే చేసుకున్నారని చెప్పారుగా, పెద్ద పెద్ద పేజీలలో రాశారుగా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కదా, 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకొని సెక్యూ ఒప్పందం కుదుర్చుకుంటూ దాంట్లో యూనిట్కి అదనపు ధర చెల్లించి విద్యుత్ 25 సంవత్సరాలు పాడుకున్నాడు. దానివల్ల 1,10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగింది ఆయన చర్య వల్ల అంటారు. మళ్ళీ ఇప్పుడు చివరికి ఏమన్నారే, అది నెంబర్ 1 ఉంది సెక్యూ ఒప్పందం, చాలా బెస్ట్, అది దాన్ని కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. ఏపీఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా చెప్పింది చాలా అద్భుతంగా ఉందట అని. మరి ఆ ఖాతాలోకి వస్తుంది ఇది, ఆ ఖాతాలోకి వద్దా, లేకపోతే కల్తీ నెయ్యి కల్తీ లడ్డు అన్నారు కదా ఆ ఖాతాలోకి వద్దా, అది ఎడిపోయిందో తెలియదు. మరి ఏ ఖాతాలోకి వద్ది? ఈ బెల్టులు బూట్ల కథ కూడా మరి దాంట్లో పోద్దామని జనాల అనుమానం. అది క్లారిటీ ఇవ్వండి. మీరు అల్ప సంతోషం కోసం వార్తలు రాసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి బూట్లలో బెల్టులలో తినడు అంటే, అది తిన్నది ఇప్పుడు సెకీలో కూడా తినరండగా. 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎట్ట వదిలిపెడతారు మీరు? 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి సంతకం పెట్టుకున్న ఆదాయాన్ని ఎట్ట వదిలిపెడతారు? ఆ ఒప్పందాన్ని ఎట్ట కొనసాగిస్తారు? నిజంగానే కూటమి గవర్నమెంట్ కొనసాగించవద్దు కదా. ఏమి నిబంధన ఉండదు. లంచం తీసుకొని ఒప్పందం కుదిరిందంటే ఎట్లంటే రద్దు చేయొచ్చు, చట్టాలు చెప్తున్నాయట. దానికి సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్నారు. లంచంతో, మ్యానిపులేషన్తో, ప్రలోభాలతో జరిగిన ఒప్పందం కిందకే రాదు, అది దాన్ని రద్దే చేయొచ్చు. మరి ఆ ప్రలోభాలు, ఆ సెక్యూ ఒప్పందాలు, కల్తీ నెయ్యి కల్తీ లడ్డు కథైనా ఇది నిజంగానే ఉందా అనే అనుమానం ఉంది. ఇది ఒక వార్త. ఇది అవినీతి అసలు రోగం అట. ఇది న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి, నోట్ల కట్టలపై క్రిమినల్ కేసు పెట్టకపోవడం పెద్ద పొరపాటు. కొలీజియంతో సమావేశంలో 6 హైకోర్టుల బార్ ప్రతినిధులు యశ్వంత్ వర్మను అలహాబాద్ పంపిన పని అప్పగించారట. అయినా బదిలీపై పునరాలోచిస్తామని సీజీఐ హామీ ఇచ్చిండు. కొద్దిగానే ఉండాలి. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్కి ఒకరు పంపించినా కానీ పని అప్పగించారు. అసలు ఏంది ఆయన బదిలాడేది? ఆయన ఇంట్లో పైసలు దొరికినాయి, అది 100 కోట్ల 1000 కోట్ల 200 కోట్ల పక్కన పెడితే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లే? ఎఫ్ఐఆర్ చేయాలిగా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలిగా. దీంట్లో లాజిక్ ఏంటంటే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మినిమం ఎఫ్ఐఆర్ ఉండాలి.
ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది ఉంటేనే ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. మరి దీని వెనక ఏంది ఈ 1000 కోట్ల వెనక ఏమన్నా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయా, రాజకీయ నాయకులు ఉన్నారా, ఇంకా వేరే జడ్జీలు ఉన్నారా తెలియదు. కానీ మొత్తానికి దాన్ని ముందుకు పోనీట్లే, వెనక్కి పోనీట్లే. లేదు లేదు ఉంచండి, ట్రాన్స్ఫర్ చేస్తాలో కానీ పోస్టింగ్ ఏం ఆడ, ఏది పని అప్పగించం, ఏం కాదు. ఏంది ఆయన బతిలాడేది? డబ్బులు దొరికినాయి అన్నాక 3 రకాల స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను లేనని కొద్దిసేపు అనడు, నా ఇల్లే కాదు అనడు కొద్దిసేపు, డబ్బులే లేవు అనడు, ఫేక్ న్యూస్ అనడు, లేదంటే వేరే వాళ్ళు ఎవరు కుట్ర బన్నారనడు. ఒక జడ్జి ఇంట్లోకి వేరే వాళ్ళు కుట్ర బన్ని డబ్బులు తీసుకొచ్చే సాహసం ఉంటుంది 1000 కోట్ల రూపాయలు. ఒక ఒక హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో పోవాలంటే చాలా తతంగా ఉంటుంది. అసలు ఒక పర్సన్ కూడా చీమను కూడా దూరనీరు, సీసీ కెమెరాలు ఉంటాయి. అట్లాంటిది 1000 కోట్లు అంటే 1000 రూపాయలు, అదేమన్నా తీసిపోయి పెట్టడానికి? 1000 రూపాయలు అంటే ఆ బాత్రూమ్లు కట్టోడో లేకపోతే ఊడ్చిటోడో లోపల పోయేటప్పుడు తీసిపోయి ఆడ పెట్టారు నన్ను ఇరికియటానికి అనుకోవచ్చు. 1000 కోట్ల రూపాయల డబ్బు అంటే ఒక ట్రక్కులో పడతాయి. ఒక ట్రక్కులో పట్టే డబ్బులు జడ్జి ఇంట్లోకి ఒక కుట్రపూరితంగా వేరే వాళ్ళు వచ్చి పెట్టే అంత సాహసం దమ్ము ఉంటుందా? సీసీ కెమెరాల ఫుటేజ్ లేదా? అది సాధ్యమైతే? ఆయనకు హై సెక్యూరిటీ ఉంటుంది జడ్జి అంటే చుట్టూ. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి లోపల పెట్టినాక నీ సెక్యూరిటీ ఏం చేస్తుంది? సీసీ కెమెరాలు వెళ్ళిపోయినాయి, ఆ ఫుటేజ్ ఏమైంది? అదంతా బయట పెడితే వెళ్తుంది. ఇదంతా ఏది లేకుండా లేదు ఆయన ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆడ పని అప్పగించం, ఏం కాదు ఉంచుకోండి, అట్లా ఏం కాదు, గొడవ చేయొద్దని వీళ్ళని సంజాయించే ప్రయత్నం చేస్తారు బారోష్యాలని. ఆయన పేద ఎఫ్ఐఆర్ చేయండి అని కానీ ఎక్కడ చెప్పట్లే సుప్రీంకోర్టు. మరి ఎడిపోద్ది ఇది? అసలు న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు వస్తున్నాయి. పుతిన్ త్వరలోనే చనిపోతాడట, అప్పుడే యుద్ధం ఆగిపోతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు. త్వరలో భారత్కు పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి ధృవీకరణ చేసిండు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తొందరలో చనిపోతాడు, ఆయన చచ్చిపోతేనే యుద్ధం ఆగిద్దని ఆయన చెప్తుండు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరి ఆయనకంతా ఏడ ఇన్ఫర్మేషన్ ఉందో జ్యోతిష్యం చదివించిండో తెలియదు, చచ్చిపోతాడట. రైట్. చంద్రబాబు నాయుడు గారు కాలం మారింది మీరు మారాలి అని చెప్పి ప్రజాశక్తి ఒక వార్త రాసింది చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు కాలం మారింది మీరు మారట్లేదు, మీరు మారితే బాగుంటుందని రాసింది. ఏందా మారటం చూద్దాం. ఇగో 30 ఏళ్ల క్రితం తాను చెప్పిన టూరిజం సిద్ధాంతం సరైనదేనని ఇప్పటికైనా కమ్యూనిస్టులు అంగీకరించారంటూ నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఏ కమ్యూనిస్టు ఎక్కడ చెప్పారో మాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ప్రతినిధులుగా ఉన్న సిపిఎంకు సంబంధించినంతవరకు 99లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 పేరుతో కమ్యూనిజానికి కాలం చెల్లిందని, టూరిజం మిగిలిందని చెప్పిన సిద్ధాంతాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నది. నాడు సిపిఐఎం ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట నేడు మరింత వాస్తవ రూపం దాల్సింది. కమ్యూనిజాందే భవిష్యత్ అని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 30 సంవత్సరాల్లో ప్రపంచం చాలా మార్పులు వచ్చాయి. ఆనాడు కమ్యూనిస్టులు చెప్పినట్టు కానీ ఈరోజు ప్రపంచ పెట్టుబడిదారు వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు విజన్ 2020 ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోగా అసమానతలను తీవ్రంగా పెంచింది. ప్రపంచంలో అతి గొప్ప సంపన్నులుగా కొద్దిమంది ఆంధ్రులు ఉన్నమాట వాస్తవం. అదే సమయంలో అత్యంత నిరుపేదలు కూడా పెద్ద సంఖ్యలో ఉండే ఇక్కడే కేంద్రీకరించి ఉన్నారన్నది కూడా అంతకన్నా గొప్ప సత్యం. P4 పేరుతో పేదరిక నిర్మూలనకు ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించడమే అందుకు నిదర్శనం. 25 సంవత్సరాల తర్వాత పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, చివరికి కార్పొరేట్ల సాయంతో పేదరిక నిర్మూలిస్తామని చెప్పాల్సిన దుస్థితి చంద్రబాబు గారి టూరిజం సిద్ధాంత వైఫల్యానికి నిదర్శనం. ఈ 25 సంవత్సరాల కాలంలో ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను కొల్లగొట్టి బడా కార్పొరేట్లకు కట్టబెట్టారు. బాబుగారు మీరు మారండి, కాలం మారిందని వాళ్ళు ఒక సిపిఎం పార్టీ రాసింది. ఇది 99 కాదు, ప్రపంచం మారిపోతుంది, మీరు మారండి. 2000 సంవత్సరం నాడు యువతరంగా ఉన్నవారు సోకాళ్ళు మిలియన్స్ మధ్యంత తరంగా ఉన్నారు. ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తు గురించి విచారిస్తారు. నేడు ఉన్నది జడ్ జనరేషన్. వాస్తవం ఇది. 1999లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి ఉన్న కాలంలో విజన్ 2020 అన్నాడు, ప్రైవేటీకరణ అన్నాడు, గ్లోబలైజేషన్ అన్నాడు, ఇంకేందో చెప్పిండు. ప్రపంచ బ్యాంకు దగ్గర డబ్బులు తెచ్చిండు. ఇవన్నీ తెచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. దాని గురించి మొన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సు చెప్పిండు. నేను ఆ రోజు టూరిజమే మిన్న కమ్యూనిజం వద్దంటే కమ్యూనిస్టులు బగ్గు అన్నారు. ఇవాళ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము ఎవరు ఒప్పుకోలేదు, నిజంగా కూడా ఎవరు ఒప్పుకోలే. ఏ కమ్యూనిస్ట్ ఒప్పుకుండు, ఎక్కడ ఆయనకు చెప్పారో ఎవరు తెలియదు. ఆయన కథ ఆయన డప్పు కొట్టుకుంటుండు. ఆయన పెట్టిన 2020 విజన్ 2020 ఎక్కడ సఫలమైంది? దానివల్ల ఎవరికి ఫలితాలు వచ్చినాయి? మళ్ళా ఎవరికి ఫలితాలు వచ్చినాయని 2047 ఎవరికి చెప్పి పెట్టిండు. ఈ P4తో పేదరిక నిర్మూలన అంటేనే మీరు చెప్పిన పాలసీలన్నీ ఫెయిల్ అయినాయి అని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం అది.
P4తోని పేదరికాన్ని నిర్మూలిస్తా, ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యదు, మేము మధ్యవర్తులుగా ఉంటాం, సంపన్నులు తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలన చేసే కార్యక్రమం పేదోళ్ళకి సాయం చేపిస్తా అంటున్నాం. అసలు ఆ సంపన్నులు ఎట్లయ్యారు, పేదలు ఎట్లయ్యారు? మీ మీ సిద్ధాంతాల వల్లే కదా, మీ పాలసీల వల్లనే సంపన్నుడేం బాగా సంపన్నుడైండు. ఇక్కడున్న భూముల్ని, నీళ్ళని, పవర్ని, సహజ వనరులు అన్నింటిని వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళని సంపన్నులు చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మీకు సాయం చేయండి అంటున్నాడు. అంటే ప్రభుత్వం పూర్తిగా పేదరిక నిర్మూలన విఫలం కాబట్టే కదా P4 పెట్టి సంపన్నులు, అంటే ప్రభుత్వానికి కాని పేదరిక నిర్మూలన, ప్రభుత్వం చేయలేని పేదరిక నిర్మూలన సంపన్నులు మేనేజ్ చేస్తారు, ఎట చేస్తారు? అయిద్ది అనేది వాళ్ళు అడుగుతున్నారు. వాస్తవం కూడా. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ప్రభుత్వమే 30 సంవత్సరాల నుంచి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 15 సంవత్సరాలు అయితే, అపోజిషన్లో ఉన్న 15 సంవత్సరాలు మీరు రాజకీయాలనే ఉంటుంది. మీరు చేయలేని మీ సిద్ధాంతాల వల్ల, మీ పాలసీల వల్ల కాని పేదరిక నిర్మూలన సంపన్నులు వచ్చి అట చేస్తారు. అంటే మీ 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 పాలసీలు పూర్తిగా ఫెయిల్ అయినట్టే కదా. మీరు చెప్పిన విజన్ 2020 వల్ల పేదరిక నిర్మూలన కాలేదు. మీరు చెప్తున్న ఇవాళ విజన్ 2047 వల్ల కూడా పేదరిక నిర్మూలన కాదని తెలిసే సంపన్నులను పట్టుకొచ్చి పేదరిక నిర్మూలన అంటున్నారు. మీ పాలసీలు 99, 95 నుంచి మీరు పాటించిన పాలసీలు మొత్తం ఫెయిల్ అయినాయి అనేదానికి ఈ P4 పేదరిక నిర్మూలనే ఉదాహరణ. వాస్తవం ఇది. ఎస్, మీరు అన్నట్టు సంపన్నులు ఉండొచ్చు కొంతమంది. మీరు చెప్పిన విజన్లు, మీరు చెప్పిన పాలసీల వల్ల కొంతమంది ఎక్కడికో పోయారు, పెద్ద పెద్ద సంపన్నులు అయ్యారు. అది కూడా మీ సహకారంతో. మీరు చేసిన పాలసీల వల్ల వాళ్ళకి ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు అన్నీ అప్పగించి, నీళ్లు, కరెంటు అన్నీ అప్పగించి, వాళ్ళని అడ్డగోలుగా బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఎగ్గొట్టేటట్టు చేసి వాళ్ళు ఇలా అత్యంత సంపన్నుల కింద లెక్క కట్టారు. అడ్డంగా దిడ్డంగా అక్రమ మార్గాలలో ప్రభుత్వాన్ని ఆడుకొని, ప్రజల సొమ్మును ఆడుకొని, ప్రభుత్వ సొమ్మును ఆడుకొని అడ్డంగా బలిసిన వాళ్ళు సంపన్నులు అయ్యారు. వాళ్ళు తీసుకొచ్చి ఇవాళట పేదరిక నిర్మూలన చేస్తున్నాడు. దీనికి కారణం ఈ సమాజంలో తరతమ్యాలకి, వైషమ్యాలకి కారణం ఎవరు? మీ పాలసీలు కాదా అని CPM పార్టీ ప్రశ్నిస్తుంది. వాస్తవం ఇది. మీరు చెప్పిన పాలసీలు చెవులలో పూలు పెట్టి ప్రజలకి పేదోడిని చేస్తే, పెద్దోడిని చేస్తే సమాజం వెర్టికల్గా డివిజన్ అయిపోయింది. 2 వర్గాలుగా డివిజన్ అయింది, సంపన్నులు, పేదోళ్ళని. మళ్ళీ అలా సంపన్నులు వచ్చి ఏ సంపన్నులు అయితే పేద ప్రజల సొమ్ము దీని సంపన్నులు అయ్యారో, వీళ్ళు పేదలు అయ్యారో, మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళకి సాయం చేయాలట. ఏంది మీ పాలసీలు అనేది వాళ్ళు అడుగుతుంది. ఇది వాస్తవంగా మారాల్సింది కాలం కాదు, మీరు మారాలి నాయన అని చెప్పి వీళ్ళు ప్రజాశక్తిలో రాశారు CPM పార్టీ. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.